31 రోజుల ఛాలెంజ్‌లో 17 రోజు 17 సామెతతో సిద్ధమా? మీ ఇంట్లో సమాధానం ఉంటదండి? కలహం ఉంటదా? రుచికరమైన భోజన పదార్థములు ఉండియు కలహముతో ఉండే ఇంట నుండుట కంటే సమాధానం కలిగిన ఇంటిలో ఒట్టి రొట్టె ముక్క తినడం మేలనుంది. మీ మాట నెగ్గడం, మీరు చెప్పిందే రైట్ అని నిరూపించుకోవడం ముఖ్యమా? సంతోషం కలిగిన, సమాధానం కలిగిన మనసుతో అందరూ జీవించడం ముఖ్యమా? సంతోషకరమైన మనస్సు ఆరోగ్యదాయకం అనుంది ఇక్కడ. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయనంట. కలహారంభము నీటి గట్టును పుట్టిన ఊట. భూమిలోంచి నీళ్లు తన్నుకుంటూ వస్తే దాన్ని స్ప్రింగ్ అంటారు. అది ఆగుతుందా చెప్పండి? కలహారంభం కూడా అలాంటిదే. ఏదైనా ఒక మాటతో మీకు ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుందంటే ఒక ఊటను నువ్వు తవ్వి తీసినట్టే. అది నీ ఇంటినంతా కూడా పాడు చేస్తుంది. జ్ఞానం ఉన్నవాడు, బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే సమాధానాన్ని వెతికి వెంటాడతాడు. అది వర్క్ ప్లేస్లోనైనా, ఇంట్లోనైనా నీవిచ్చే సమాధానంతో నీ గృహాన్ని నింపితే నీ బిడ్డలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు. ఒకవేళ భార్య భర్త మీద, భర్త భార్య మీద చాడీలు చెప్తూ పిల్లల్ని పెంచితే వాళ్ళ బిడ్డలకి ఎటువంటి సమాధానకర పరిస్థితులు లేని కుటుంబ వ్యవస్థనే వాళ్ళు ఇవ్వగలుగుతారు. సాధ్యమైనంత వరకు సమస్తమైన మనుషులతో సమాధానముగా ఉండడి. మంచి మాట, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. మీ గృహాలు శాంతికరమైన గృహాలుగా కట్టుకుంటారని ఆశిస్తున్నాను.